మన సెక్రటరియట్ మొత్తం, సచివాలయం మొత్తం తాకట్టు పెట్టేశాడు ఆయన. అది ఎంత ప్రతిష్ట దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంటే. గుండెకాయ లాంటి సచివాలయం. ఇవాళ సచివాలయం అంటే అది ప్రతి ఒక్కళ్ళ పని, వాళ్ళకు ఉన్న అవసరాలు తీర్చే దేవాలయం. అలాంటి దేవాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసి ఆంధ్రుల యొక్క కీర్తిని, లేకపోతే ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానాన్ని చచ్చిపోయేటట్టుగా ప్రవర్తించాడు. మీ అందరికీ తెలుసు. మరి దానిలో రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగితే మన ఆస్తులు అమ్మినా కొన్నా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. మనకెవరంటే అవసరం వచ్చినప్పుడు మీరు ఒక లెటర్ పెట్టుకుంటే అప్పుడు ఇస్తారంట. అంటే ఈ ఆస్తులన్నింటిని కూడా తాకట్టు పెట్టుకునే ఆలోచనలో మన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి చివరికి శ్రీలంకలాగా మనం కొట్లాడుకునే పరిస్థితి తీసుకురావడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. మరి అదేవిధంగా శ్రీలంక కంటే, శ్రీలంక ఇంకా వాళ్ళ సచివాలయాన్ని ఇంకా తాకట్టు పెట్టలాడు. వాళ్ళకంటే మనవాడు శ్రీలంక నాకంటే వెనకుందని అనిపించుకునే విధంగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టడం జరిగింది. మనం చూసాం ఇక్కడ టిడ్కో ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుభవం అయి ఉంటుంది. టిడ్కో ఇళ్ళు మీ అందరికి ఇస్తున్నాం రండి అని చెప్పి చాలా హుషారుగా ఇళ్ళు వెళ్ళారు. వాళ్ళని తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఇష్టానుసారంగా సంతకాలు పెట్టించుకున్నారు. ఆ సంతకాలు ఎందుకు పెడుతున్నాం అనుకుంటే వాళ్ళు అనుకుంది మాత్రం మనకు రేపు ఎల్లుండి ఇల్లు ఇవ్వబోతూ ఉన్నారు, దానికి కావాల్సిన కాగితాలు సంతకం పెట్టించుకున్నారు అనుకున్నారే తప్ప. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది, ఇప్పుడు నోటీసులు వస్తూ ఉన్నాయి. ఆ నోటీసులో క్లియర్గా రాయబడింది, ఫలానా 2 సంవత్సరాల నాడు మీరు మా దగ్గర మీ ఇల్లు తాకట్టు పెట్టి 3,27,000 తీసుకున్నారు, దానికి ఇన్ని లక్షలు వడ్డీ అయింది, దీన్ని మీరు తొందరలో కట్టకపోతే మీ ఇల్లుని జప్తు చేస్తామని నోటీసులు వచ్చి ఉంటాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా వచ్చినాయండి? ఎవరికైనా ఇల్లు వచ్చిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. నోటీస్ వచ్చిందమ్మా, చక్కగా శుభలేఖ. ఎంత నీ మీద ఎంత తీసుకున్నాడు అప్పు? 3,60,000. నువ్వు ఇంకా పెద్దదానివి కదా, అందుకే ఎక్కువ తీసుకున్నావు. మీ దగ్గర నేను చూసిన కాగితాలు 3,20,000 ఉంది. కొంత చెప్పారు 3,72, 3,60 ఉందని చెప్పారు నాకు. రేపు మన డాక్యుమెంట్స్ అక్కడ పెట్టుకుని ఆయన చేసే పని అదే. ఆ తర్వాత ఈ ఆస్తికి ఎప్పుడైనా మీరు అవసరం అమ్ముకోవాలంటే మా బ్యాంకులో అప్పు ఉంది, దాన్ని కట్టమంటారు. అది మేమేం తీసుకోలేదు కదండి, మీ తరఫున మీరు కాగితాలు వాళ్ళకి ఇచ్చారు. మరి ఇప్పుడు మీకు తెలియదు కదా తీసుకున్నట్టు. సంతకాలు పెట్టించుకున్నారు, ఇల్లు కూడా పెట్టించుకున్నారు అన్నారు. వాళ్ళకి ఇదేంటి మీ అప్పు తీసుకోవడం అన్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచిస్తే ఆ ఇంటి మీద ప్రతి పైసా చంద్రబాబు గారు ప్రభుత్వం డబ్బులే అయినా ఆయన చాలా కష్టపడి దాన్ని 95% పూర్తి చేయడం జరిగింది. దాంట్లో ఒక్క పైసా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాల. ఊరిని బయట మాత్రం ఆయన రంగు వేసుకోవడానికి ఏమైనా ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టాడేమో. కానీ ఆయన 3 లక్షల చిల్లర, ఆ తల్లిది లక్ష్మీ గారిది 3,60,000 అసలుంటే దాన్ని మా శేషబాబు గారు వడ్డీ లెక్కేసి తొందరగా చెప్పేస్తాడు. అది ఎంత అవుతుంది 3 సంవత్సరాలకి? నాకు తెలిసి 3 సంవత్సరాలు 3,60,000, ఇంకో 3,60,000 అయిపోద్దమ్మా. నీకు ఇల్లు ఇవ్వలేదు, 7 లక్షలు నువ్వు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పెరిగిపోయిందంతా చూసుకుంటే మనకు వచ్చేది ఏముండదు. ఒకవేళ ఆడు ఇల్లన్నా ఇచ్చినట్టయితే ఆ ఇంట్లో ఉంటూ నెలకు కట్టే 7,000 అదన్నా మిగిలేదు మీకు, అదన్నా బ్యాంకు కడతా ఉపయోగపడేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి మనందరం మన శ్రేయస్సు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ఈ 1 నెల రోజులు కష్టపడి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టానికి వాళ్ళని రోజు అనేక రకాలుగా మానసిక హింసతో అనేకమైన పోస్టింగులు పెడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రాక్షసుల నుంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర కబంధస్తాల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసి మన రాష్ట్రాన్ని ప్రజాసంపదకు పరిపాలన చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా వాళ్ళిద్దరికీ సహాయకారిగా ఉండవలసిన అవసరం ఉంది.